నమస్కారం. ఎల్ఎన్ఎస్కి స్వాగతం. వినుకొండ నియోజకవర్గ ప్రజలు మీ అమూల్యమైన ఓటును వైసీపీ ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీపై గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలో మరలా అభివృద్ధి జరగాలంటే ఒక్క వైసీపీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. మిగిలిన అభివృద్ధి జరగాలంటే మీ అమూల్యమైన ఓటును వైసీపీ ఫ్యాన్ గుర్తుపై 3వ నెంబర్ పై వేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా మరి మాకు సహాయం చేయాలని సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా నేను చాలా మంచి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అందులో భాగమే 100 పడకల హాస్పిటల్ కానీ, వినుకొండ చెరువు మంచినీళ్ళు కానీ, తాగునీరు సమస్య పరిష్కారం చేయటం, మరి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయటం, రామలింగేశ్వర స్వామి మందిరం నిర్మాణం చేయటం, స్టేడియం నిర్మాణం చేయటం, అండర్ ప్రాసెస్ బ్రిడ్జి నిర్మాణం చేయటం, అందులో భాగంగానే షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఏర్పాటు చేయటం, మరి అభివృద్ధి కార్యక్రమాలు అంటే మళ్ళా కూరగాయల మార్కెట్ని మరి ఏర్పాటు చేయటం, అలాగే గుండ్లకమ్మ మీద 2 బ్రిడ్జీలు దాదాపుగా 36 కోట్లు 2 బ్రిడ్జీలని మరి నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఈపూర్ మండలం వచ్చేవరకు 10 కోట్లతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. అట్లనే మోడల్ స్కూలు వినుకొండ దగ్గర ఏర్పాటు చేశాను. అట్లనే అన్ని విషయాల్లో మరి వెరగపూడి సెల అనే దానికి అన్ని అనుమతులు తీసుకొచ్చి పని మొదలయ్యి పని జరుగుతూ ఉంది. అట్లనే మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా మరి చేయటం జరిగింది. ఇప్పుడు ఆ సచివాలయాలు ఇవన్నీ కూడా చేయడంతో పాటు ఆటో నగరం దాదాపుగా 10 ఎకరాలు ఆటో నగర్కి ఇచ్చాం, 6 ఎకరాలు లారీ స్టాండ్కి ఇచ్చాం, మరి 120 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణం చేశాం, అదేవిధంగా టిట్కో ఇల్లు నిర్మాణం చేశాం. ఇవన్నీ కూడా నేను వచ్చాక చేసినటువంటి వాటిల్లో ఒక భాగం. అయితే మళ్ళా రేపు చేయాలనుకుంటున్నాయి కూడా. ఇప్పుడు హార్టికల్చర్ కాలేజీ వచ్చింది, మనకి అగ్రికల్చర్ కాలేజీ వచ్చింది. దాదాపుగా అది 220 ఎకరాల్లో హార్టికల్చర్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, అదేవిధంగా తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేయటంలో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తామని, మరి ఇవన్నీ కూడా మనం చేయాలనుకున్న వాటిల్లో నర్సింగ్ కాలేజీ ఇవన్నీ ఇక్కడికి రావాలని నేను ఎంతగానో నా ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ అనుమతులు తెచ్చాను. ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, మీరు నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే వినుకొండ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మంచి అభివృద్ధి జరిగింది. నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ముందు వరుసలో వినుకొండ నియోజకవర్గం ఉండే విధంగా నేను ఏర్పాటు చేస్తానని ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను. మీరు ఆలోచించండి. ఎక్కడ కూడా నా స్వార్థం కోసం కానీ, నా స్వార్థ ప్రయోజనాల కోసం కానీ నేను ఎమ్మెల్యే పదవిని ఉపయోగించాల. అది నా కుటుంబం స్వార్థం కానీ, నా స్వార్థం కానీ ఏమీ లేదు. నా స్వార్థం వల్ల ఒకటే, నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఆ అభివృద్ధి జరగాలి. అందులో భాగమే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా. ప్రజలందరూ కూడా ఆలోచించండి. మంచి జరగాలని కోరుకుందాం, మంచి చేయాలని అనుకుందాం, మంచి కోసం ప్రయత్నం చేద్దాం. ఆ మంచి కోసం ప్రయత్నం చేసే దాంట్లో మీరందరూ కూడా ఇంకొకసారి ఓటు వేస్తే మీకు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని అభివృద్ధి జరుగుతాయని వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అమ్మా మీరందరూ ఒక్కసారి మనసు పెట్టండి అమ్మా, అన్న మీరు కూడా మనసు పెట్టండి
అందరూ మనసు పెట్టి మన అభివృద్ధికి సహకరించిన వాళ్ళు అవుతారు. మీరందరూ కూడా ఈ అభివృద్ధికి సహకరించండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో అన్నీ పంచుకున్నారు. 82 సచివాలయాలు ఒక 800 మందికి కేటాయించారు. పోలీస్ స్టేషన్లు మండల నాయకులకి అప్పచెప్పారు. ఎంఆర్ఓ ఆఫీసులు మండల ఆఫీసుకి వాళ్ళందరికీ అప్పచెప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి. ఎండిఓ ఆఫీసులు, మున్సిపాలిటీ ఆఫీసులు దోపిడీ చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. వీటన్నిటిని కూడా ఒకసారి అర్థం చేసుకొని వీటన్నిటిని కూడా మీరు మంచి చేసినటువంటి వాళ్ళకి సహాయం చేయాలని మీరందరూ ఓటు రూపంలో నాకు సహాయం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, మరి 13వ తారీఖు జరగనున్న ఎన్నికల్లో అందరూ కూడా మాకు మీ పవిత్రమైన ఓటు ముద్దను ఫ్యాన్ గుర్తుకేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంతోనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్న పేద ప్రజలను ఆప్యాయంగా పలకరించే నాయకుడైన జీవి ఆంజనేయులను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. నేను మీ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతున్నాను. గత 4 దశాబ్దాల నుంచి వినుకొండ రాజకీయాల్లో ఉన్నాను. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు గమనిస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలోనే ఉంటూ ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ఈ రాక్షస పాలన పోయి మన భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా తప్పనిసరిగా జీవి ఆంజనేయులు గారిని, శ్రీకృష్ణదేవరాయ గారిని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. తప్పనిసరిగా ఆదరించండి, మంచి వ్యక్తులను ఆదరించండి, సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వినుకొండ నియోజకవర్గ ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఇండిపెండెంట్ అభ్యర్థి షేక్ బాజిద్ తెలియజేశారు. మీ అమూల్యమైన ఓటును రిమోట్ గుర్తుపై 14వ నెంబరుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నియోజకవర్గంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి చేసి చూపుతామని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మంచి వ్యక్తులను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ రోజు మన రాష్ట్ర భవిష్యత్, నియోజకవర్గ భవిష్యత్ కాపాడాలంటే ఒక్క మన చేతుల్లోనే ఉందని డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఎవరు మనల్ని అభివృద్ధి చేస్తారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఓటు అనే ఆయుధంతో ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఓటర్ మహాశైలకి విజ్ఞప్తి. నేను డాక్టర్ పారా వెంకట లక్ష్మయ్య, డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, న్యూఢిల్లీ చైర్మన్ ని. ఇక్కడ విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, ట్యాక్స్ పే చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడాను గ్రామాలకి వచ్చి ఉంటారు. ఇప్పుడు మీరు గమనించండి, మీరు చూస్తున్నటువంటి ప్రాంతాలు, మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, మన గ్రామాలు, మనం ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఆ గ్రామస్తులందరికీ కూడాను, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన బంధువర్గానికి అందరికి కూడాను మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఓటు వేయమని చెప్పి మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ మనము అన్ని రకాలైనటువంటి మాఫియాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తూనే ఉన్నాము, అనుభవిస్తూనే ఉన్నాము. సో అవన్నీ పోయి మంచి అభివృద్ధి పథంలో మన ఆంధ్రప్రదేశ్ నడవాలి అని అంటే మనము మంచి వారిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలో మరి నా పూర్వ విద్యార్థులు సక్సెస్ అయినటువంటి వాళ్ళు, రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం లీడ్ తీసుకుని మంచి వారిని ఎన్నుకునే విధంగా మీరు ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజాస్వామ్యం పెరడి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. వినుకొండ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆలోచించి నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఒక్క బ్రహ్మనాయుడుతోనే సాధ్యమని ఎమ్మెల్యే బొల్లా తనయుడు బొల్లా గిరిబాబు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలు ఆలోచించి మీ అమూల్యమైన ఓటును వైసీపీ ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థిగా అనిల్ యాదవ్ కు, ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. అందరికీ నమస్కారం. వినుకొండ నియోజకవర్గ ప్రజలారా, ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, వినుకొండ అభివృద్ధి చేసింది ఎవరు అని, వినుకొండ మంచినీటి సమస్య తీర్చింది ఎవరు అని, 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు అని, 1వ తారీఖున ఇంటి వద్దకు పెన్షన్ తెచ్చిన ప్రభుత్వం ఏది అని, కొండపై ఘాట్ రోడ్ నిర్మాణం చేసింది ఎవరు అని, ప్రజల కోసం పనిచేసిన నాయకుడు ఎవరు అని. ఈ అభివృద్ధి మరియు ఈ సంక్షేమం కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వినుకొండ అభివృద్ధి ప్రదాత అపర భగీరథుడు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారిని
అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాను. ఇట్లు మీ గిరిబాబు. వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలారా గమనించండి, ఆలోచించుకొని ఓటు వేయాలని పల్నాడు జిల్లా TNSF అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు కాపాడాలన్నా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజలకు అందాలన్నా అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు ఉండాలన్నా, నియోజకవర్గంలో రైతులకి గిట్టుబాటు ధరకి మంచి ధర ఉండాలన్నా, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు ఉండాలన్నా ఆంజనేయ గారిని అఖండమైన మెజార్టీతో సైకిల్ గుర్తు మీద ఓటు గెలిపించమని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను. కరోనా సమయంలో ఎవరు రాని సమయంలో మా TNSF టీం, అదేవిధంగా PV సురేష్ అన్న గారు, అదేవిధంగా ఎంతో పెద్దలు ఆ కరోనా సమయంలో బయటకు వచ్చి ఆంజనేయులు గారి ఫౌండేషన్ ద్వారా, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదలకి కడుపు నిండా ఆనాడు అన్నం పెడుతుంటే, ఆనాడు కానీ ఈ బొల్లా బ్రహ్మనాయుడు వాళ్ళకి అన్నం పెట్టలేకుండా మమ్మల్ని అందరిని అరెస్ట్ చేయించి కేసులు పెట్టించి మా మీద తప్పుడు కేసు పెట్టించారు. దయచేసి మేము చెప్తా ఉన్నాం, మా మీద ఇప్పటికి 14 కేసులు పెట్టించారు బొల్లా బ్రహ్మనాయుడు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆంజనేయులు గారు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టలేదు, ఏ మతాన్ని ఇబ్బంది పెట్టలేదు, ఏ ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. అందరు నా మనుషులని చెప్పి ఆయన భావించి ముందుకు వెళ్ళారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. జీబీ ఆంజనేయ గారి ఇంటికి వెళ్ళి ఏ బీసీ బిడ్డ అయినా, ఏ ఎస్సీ బిడ్డ అయినా, ఏ పేదవాడైనా ఆంజనేయ గారి ఇంటికి వెళ్ళి సార్ నాకు ఇది కావాలని చెప్పి ధైర్యంగా అడిగే దమ్ముంది. అదే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటికి వెళ్తే బయటే ఉంటుంది, సందాలు ఇవ్వబడవు నా దగ్గర అని చెప్పి బోర్డు బయట పెడతాడు. అదేవిధంగా ఇంటికి వచ్చినటువంటి వారిపై దురుసుగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా ఇక్కడ ఏం పనిరా, ఇంట్లో కూర్చోరా, మేము మంచిళ్ళు ఏమన్నా, నీకు టీ ఏమన్నా అంటాడు. ఎవరైనా టీ కోసం వస్తారా, మంచి కోసం వస్తారా? ఒక ప్రజాప్రతినిధి, నియోజకవర్గ ప్రజాప్రతినిధి కోసం ఎందుకు వస్తారు ప్రజలు? పని కోసం, పని చేయించుకోవడం కోసం వస్తారు. దయచేసి నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించమని చెప్పి చెప్తా ఉన్నా. అభివృద్ధి చేసే జీవి ఆంజనేయ గారు కావాలా, అవినీతికి పాల్పడే, రౌడీజానికి ప్రోత్సహించే, గొడవలు ప్రోత్సహించే బొల్లా బ్రహ్మనాయుడు కావాలా అని చెప్పి మీ అందరూ ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాను కలుసుకుందాం. నమస్కారం.